జూబ్లీహిల్స్ గడ్డ మీద ఒక బీసీ బిడ్డకు టికెట్ రాగానే హైదరాబాద్ ను పీక తిన్నటువంటి గుంతనక్కలు బయలుదేరినాయి. ఇలా దోసుకున్న దొంగలు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు హైదరాబాద్ చుట్టుముట్ట ఉన్నారు. ఈ రెడ్లు లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నటువంటి వీళ్ళు ఇలా నవీన్ యాదవ్ మీద నిందలేస్తా ఉంటే ఇవాళ బీసీ ప్రజలు ఒకటైంది, రాష్ట్రం మొత్తం ఒకటైంది. పెద్ద ఎత్తున ప్రభంజనం సృష్టించబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జూబ్లీహిల్స్ లో జరగబోయే ఎన్నిక ఇది ఒక దేశాన్ని ఒక దిశానిర్దేశం చేయబోతోంది. ఎన్నిక ఇది మామూలు ఎన్నిక కాదు. మీరు అనుకున్నట్టు మీరేందో మాయమాటలు చెప్పి యూట్యూబ్ ఛానళ్లను ఉచకొల్పి అబద్ధాలను ప్రచారం చేసి నవీన్ యాదవ్ ను మీరు వెనుక కోదంటే ఇది దమ్ము ధైర్యం ఉన్న పులిలా పంజవిసినటువంటి బిడ్డ, బీసీల తరఫున సిద్ధమవుతున్నాడు. ఒక యుద్ధానికి సిద్ధమైనటువంటి బీసీ బిడ్డను ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు కలిసి, పేదలు ధనవంతులు అందరు కలిసి కాపాడుకొని భారతదేశ చరిత్రలో హైదరాబాద్ నగరంలో ఒక చరిత్ర రాయబోతా ఉంది. అదే ఇక యాదవ్ బిడ్డ యొక్క నవీన్ యాదవ్ యొక్క విజయం. రాసి పెట్టుకోండి. మీరు ఎన్ని అవాకులు చవాకులు అయినా మీరు బోర్ల పడక తప్పదు. ఈ విజయం తెలంగాణ ప్రజలకు, బీసీలకు అంకితం. కాంగ్రెస్ పార్టీ విజయం దేశం మొత్తం మోగబోతా ఉంది. జూబ్లీహిల్స్ గడ్డ మీద ఒక బీసీ బిడ్డకు టికెట్ రాగానే హైదరాబాద్ ను పీక తిన్నటువంటి గుంతనక్కలు బయలుదేరినాయి. ఏం మాట్లాడుతున్నారంటే రింగ్ రోడ్డును మొత్తం వశపరుచుకొని భూములు ఉన్న కాడికి మొత్తం ఎల్బీ నగర్ గాని, మహేశ్వరం గాని, ఉప్పల్ గాని, లేదంటే మల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ గాని, గూడెం మైపాల్ రెడ్డి గాని, మొత్తం రెడ్డిల యొక్క మళ్ళీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గాని ఉన్న కాడికి రెడ్లంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సొమ్మంతా అడ్డగోలే పీక తిని ఒక బీసీ బిడ్డ వచ్చిండని ఏదేదో అపనిందలేసి ఒక జబర్దస్త్ టీము యాక్టివ్ గా ఉన్న ఒక ఫిజికల్ గా బీసీలకు ఉన్నదేంది, దళితులకు ఉన్నదేంది ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేస్తారు. ఇలా ఆర్మీలో గానీ, స్పోర్ట్స్ మ్యాన్ లో గానీ, స్పోర్ట్స్ లో గానీ, ఇలా దేశాన్ని కాపాడలో గానీ, వ్యవసాయం చేయడంలో గానీ ఎస్సీ బీసీలు ముందు. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అట్లా ఉంటది. కానీ వాళ్ళందరూ రౌడీలు కారు, వాళ్ళు ప్రాణాలు తీస్తోలు కారు. అసలైనటువంటి ప్రాణాలు తీసే విధవలు ఎవడు? రింగ్ రోడ్ చుట్టుముట్ట భూములు తీసుకున్న బక్కాసురుడు ఎవడు? ప్రపంచ దేశాల్లో ఆస్తులు దాచుకున్నాడు ఎవడు? విదేశాల్లో దాచుకున్నాడు ఎవడు? తమ పిల్లల పెళ్లిళ్ళు విదేశాల్లో చేస్తున్నాడు ఎవడు? బీసీలా. ఇలా ఒక యాదవ్ బిడ్డ ఈ రోజు జూబ్లీహిల్స్ టికెట్ వస్తే రేవంత్ రెడ్డి గారు ఉన్న సిచ్యువేషన్ గుర్తించి ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరు ప్రజల దగ్గరికి పోతున్నారు, ఎవరు ప్రజలను ప్రసన్నం చేసుకుంటా ఉన్నారు, ఎవరు ప్రజల మద్దతు ఉందని చెప్పి గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి పోరాట పటిమ, గెలవాలన్నటువంటి అన్ని రకాలుగా ముందుకు ఒక యాదవ బిడ్డకు టికెట్ ఇస్తే అనేక అపనిందలేస్తూ వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని, బీసీల యొక్క ఉత్సాహాన్ని, యువకుల యొక్క ఉత్సాహాన్ని ఇలా దోసుకున్న దొంగలు ఇలా 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు హైదరాబాద్ చుట్టుముట్ట ఉన్నారు. ఈ రెడ్లు కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నటువంటి వీళ్ళు ఇలా నవీన్ యాదవ్ మీద నిందలేస్తా ఉంటే ఇలా బీసీ ప్రజలు ఒకటైంది, రాష్ట్రం మొత్తం ఒకటైంది. పెద్ద ఎత్తున ప్రభంజనం సృష్టించబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జూబ్లీహిల్స్ లో జరగబోయే ఎన్నిక ఇది ఒక దేశాన్ని ఒక దిశానిర్దేశం చేయబోతోంది. ఈ ఎన్నిక ఇది మామూలు ఎన్నిక కాదు. మీరు అనుకున్నట్టు మీరేందో మాయమాటలు చెప్పి యూట్యూబ్ ఛానళ్లను ఉచకొల్పి అబద్ధాలను ప్రచారం చేసి నవీన్ యాదవ్ ను మీరు వెనుక కోదంటే ఇది దమ్ము ధైర్యం ఉన్న పులిలా పంజవిసినటువంటి బిడ్డ. ఇలా బీసీల తరఫున మా బీసీ ఉన్నాడంటే కాలు దువ్వి యుద్ధానికి చేయడానికి బీసీల తరఫున సిద్ధమవుతున్నాడు. ఒక యుద్ధానికి సిద్ధమైనటువంటి బీసీ బిడ్డను ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు కలిసి, పేదలు ధనవంతులు అందరు కలిసి కాపాడుకొని భారతదేశ చరిత్రలో హైదరాబాద్ నగరంలో ఒక చరిత్ర రాయబోతా ఉంది. అదే ఇక యాదవ్ బిడ్డ యొక్క నవీన్ యాదవ్ యొక్క విజయం. మీరు అనుకున్నట్టు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇలా మాట్లాడి సుధీర్ రెడ్డి మాట్లాడు, నీ దోపిడి ఎంత, నీ కథ ఎంత, నువ్వు ఎంత దోసుకున్నావు, నీ కాన్స్టిట్యున్సీలు ఎంత, చుట్టుముట్టు రెడ్లేనా హైదరాబాద్ రింగ్ రెడ్డి మీద అందరూ అంతే. నువ్వు మల్లారెడ్డి ఎట్లున్నాడు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఏంది, సవిత ఇంద్రారెడ్డి ఏంది, సుధీర్ రెడ్డి ఏంది, గూడెం మైపాల్ రెడ్డి ఏంది, ఇక్కడ రాజు లక్ష్మారెడ్డి ఏంది, మొత్తం రెడ్లా ఇంతమంది కలిసి మీరు దోపిడీ చేసుకుంటా ఇలా బీసీ బిడ్డల మీద మాట్లాడతారు. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ మేము కులాలకు పంచాయతీ పెట్టట్లేదు, మతాలకు పంచాయతీ పెట్టట్లేదు. ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇక్కడ కాదు, హైకమాండ్ గుర్తించింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారితో పాటు ఢిల్లీలో హైకమాండ్ గుర్తించినటువంటి బీసీ బిడ్డ, ప్రజల తరపున ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి యాదవ్ బిడ్డ ప్రభంజనం సృష్టించబోతా ఉన్నది. రాసి పెట్టుకోండి. మీరు ఎన్ని అవాకులు చవాకులు అయినా మీరు బోర్ల పడక తప్పదు. ఈ విజయం తెలంగాణ ప్రజలకు, బీసీలకు అంకితం. కాంగ్రెస్ పార్టీ విజయం దేశం మొత్తం మోగబోతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.